Yeah. So once again, good evening all of you. So today మనం టాలీ ప్రైమ్ సంబంధించిన సర్టిఫికేషన్ వాటి యొక్క డీటెయిల్స్ అండ్ గ్లోబల్ సర్టిఫికేషన్ సంబంధించిన ఆ పోర్టల్లో టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి స్టూడెంట్స్ కి అవసరమయ్యే బెనిఫిట్స్ అన్ని ఇచ్చి ఉంటారనేసి మీకు చూపిస్తాను. టాలీ కంపెనీ నుంచి వన్స్ మేము రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వారి పర్సనల్ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎల్ఎంఎస్ పోర్టల్ పంపిస్తారు. అది వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలి, జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ కంటెంట్ అంటే డిజిటల్ కంటెంట్ ఏ విధంగా మనం వినొచ్చు, వాటిని మెయిన్ పాయింట్స్ ఏ విధంగా మనం నోట్ చేసుకోవచ్చు, లైఫ్ టైం యాక్సెస్ పోర్టల్ టాలీ వాళ్ళు ఇస్తారు. సో టాలీ కంపెనీలో ఎలాంటి న్యూ వర్షన్ రిలీజ్ అయినా ఆ పోర్టల్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. వన్ టైం పేమెంట్, లైఫ్ టైం యాక్సెస్ పోర్టల్ మీకు టాలీ వాళ్ళు ఇస్తారు. సో అది ఏంటి అనేది టుడే సెషన్లో నేను మీకు డిస్కస్ చేస్తాను. సో టాలీ ప్రైమ్ 7.1 లేటెస్ట్ వర్షన్లో మనం డిస్కస్ చేస్తున్నాం. మనకి లైక్ టాలీ పోర్టల్ ఏంటి, టాలీ ఎడ్యుకేషన్ పోర్టల్. దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసుకుంటే టాలీ education.com. ఈ వెబ్సైట్లోకి వెళ్తాం. ఇది స్టూడెంట్స్ పోర్టల్. ఈ స్టూడెంట్స్ పోర్టల్లో మీకు జాబ్ పోర్టల్ ఉంటుంది, డిజిటల్ కంటెంట్ ఉంటుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, తర్వాత మార్క్ టెస్ట్ చేయొచ్చు. సో తర్వాత లైఫ్ టైం యాక్సెస్ ఇస్తారు. ఓకే, లైక్ ఇంకా మీకు న్యూ అప్డేషన్స్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేస్తూ ఉంటారు. న్యూ అప్డేషన్స్ ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు వీటి గురించి మనం క్లియర్గా సెషన్లో డిస్కస్ చేద్దాం. వాటితో పాటు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా మన నెంబర్ ద్వారా చేసుకోవచ్చు. ఇది గ్లోబల్ సర్టిఫికేషన్ అంటాం. మీరు ఏ గవర్నమెంట్ పోర్టల్లో అప్లోడ్ చేసుకున్నా ఆ నెంబర్ మీ డేటా టాలీ పోర్టల్ కంపెనీలో సేవ్ అయి ఉంటుంది. టాలీ సర్వర్లో సేవ్ అవుతుంది. ఓకే, చూడండి. ఇక్కడ టాలీ education.com అనే వెబ్సైట్లో వెళ్దాం. సో ఈ విధంగా మనకు చూపిస్తుంది. అఫీషియల్గా వెబ్సైట్ ఇలా చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్ళాలి, లాగిన్ అనే పోర్టల్లోకి వెళ్ళాలి. లాగిన్ అనే పోర్టల్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా వెల్కమ్ మీ మెయిల్ ఐడి ఇవ్వాలి. ఇప్పుడు ఆ అమ్మాయి మెయిల్ ఐడి ఇస్తున్నాను. పాస్వర్డ్ అనేది ఎవరికి చెప్పకూడదు, ఇండివిజువల్. పిబిఎం ఓకే, ఈ విధంగా మీరు మాకు ఏ మెయిల్ ఐడి ఇచ్చి ఉంటారో ఆ మెయిల్ ఐడికి టాలీ కంపెనీ నుంచి మీ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మేము
మా పోర్టల్‌లో మీకు డైరెక్ట్‌గా టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీ పర్సనల్ మెయిల్‌కి యూజర్ నేమ్, పాస్వర్డ్ మీ మెయిల్‌కొస్తుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మీ మెయిల్‌కొస్తుంది. ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పమా ఒకసారి. ఒక్కసారి వెరిఫికేషన్ అంటే మీదా కాదా అనేది ఒకసారి వెరిఫికేషన్ అన్నమాట. 427371 sir. 427371 వెరిఫైడ్. సక్సెస్. మొబైల్ నెంబర్ వెరిఫైడ్. ఓకే. ఈ విధంగా ఎల్ఎంఎస్ పోర్టల్ టాలీ కంపెనీ వాళ్ళు ఇస్తారు. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 నేమ్ కావ్యశ్రీ. ఇక్కడ ఈ కంటెంట్ జాబ్స్ అండ్ రెంటల్ డిస్కౌంట్స్. ఫస్ట్ ఈ కంటెంట్లోకి వెళ్దాం. ఇక్కడ లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ లాంచ్ దీనైనా క్లిక్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ చూడండి. మనకి టోటల్గా లెసన్స్ ఉంటాయి. జిఎస్టీ మీద 27 లెసన్స్ ఉన్నాయి. ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ మీద 13 లెసన్స్ ఉన్నాయి. మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా మీద 7 లెసన్స్ ఉన్నాయి. మూవింగ్ టు ద నెక్స్ట్ ఫైనాన్షియల్ మీద 10 లెసన్స్ ఉన్నాయి. ఇలా మీకు ఎప్పటికెప్పుడు వచ్చిన న్యూ అప్డేషన్స్ అన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాడు. నేను చెప్పిన కంటెంటే కాదు, మీరు దీంట్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు జిఎస్టీలో చూడాలి, లెర్నింగ్ ఆబ్జెక్టివ్ దీన్ని క్లిక్ చేసామంటే ఇదే కంటెంట్ ఇక్కడ వచ్చేస్తుంది. Hello learners, welcome to the session Goods and Services Tax. Let us begin the session with learning objectives. At the end of the chapter Goods and Services Tax, you will be able to explain the concept of GST and its tax structure. ఇప్పుడు ఈమె ఏదైతే డిస్కస్ చేస్తుందో అదే ఇక్కడ వాచ్ పక్కన రీడ్ అనే ఆప్షన్లో ఉంటుంది. ఆమె డిస్కస్ చేసిన కంటెంట్ ఇక్కడ ఉంటుంది. నువ్వు ఏ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ కంటెంట్ వస్తుంది కదా. ఈవే బిల్ క్లిక్ చేస్తే ఈవే బిల్ వస్తుంది. Let us proceed to learn the most exciting topic, the e-way bill. When the goods are shipped or transported from one place to another, it is essential to maintain a record of the transportation or consignment. So, to record the details of the మనం చెప్పే కంటెంటే కాదు, ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంటుంది. రీడ్ ఈవే బిల్. ఆమె చెప్పే మ్యాటర్ అంతా ఇక్కడ మ్యాటర్లో ఉంటుంది. ఇలాగా మీరు ఏది క్లిక్ చేస్తే ఆ మ్యాటర్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ అవసరం లేదు, టీడీఎస్లోకి వెళ్ళాలి. టీడీఎస్ సెలెక్ట్ చేయి. టీడీఎస్లో ఏమేమి కావాలి ఆ ఆప్షన్ క్లిక్ చేసామంటే ఆ టీడీఎస్ గురించి In this ఎక్స్ప్లెయిన్ చేస్తాం. section, you will learn about TDS, get started with TDS in Tally. You will understand the process of configuring TDS at different levels. You will learn to record different types of TDS transactions like accounting of expenses partly subjected to TDS, and ఇలా ఈ విధంగా సబ్జెక్ట్ వైజ్గా ఇస్తుంది. ఇప్పుడు జిఎస్టీలో ఈ లెసన్స్ అని నువ్వు విన్న తర్వాత వాటి మీద మీకు టెస్టులు ఉంటాయి. మాక్ టెస్ట్ 1. దిస్ టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ క్వశ్చన్ ఫార్మ్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అటెంప్ట్ 1, అటెంప్ట్ 2, అటెంప్ట్ 3. అటెంప్ట్ 1 అయిపోతేనే 2 ఓపెన్ అవుతుంది, 2 అయితేనే 3 ఓపెన్ అవుతుంది, లేదంటే లేదు. ఒక్కొక్క టెస్ట్లో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క టెస్ట్లో మనకి
20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయొచ్చు. 20 మినిట్స్ టైం ఉంటుంది. ఒక్కొక్క మినిట్ మల్టిపుల్ చాయిస్లోనే ఉంటాయి. మల్టిపుల్ చాయిస్లోనే టోటల్గా ఉంటాయి. మీరు మన జిఎస్టీ కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు వాటిని బాగా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ టెస్ట్లు మీరు ఈజీగా రాయొచ్చు. తర్వాత వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు రీడ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా చూద్దాం క్లియర్గా. సో ఇప్పుడు నేను టెస్ట్ 1 ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ప్లీజ్ క్లిక్ ప్రొసీడ్ టు లాంచ్ ద టెస్ట్. యువర్ టెస్ట్ విల్ స్టార్ట్ ఏ న్యూ విండో. ప్లీజ్ డు. ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్. ప్రొసీడ్. ఇక్కడ అసెస్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటుంది. టెస్ట్ డ్యూరేషన్ 20 మినిట్స్. స్టార్ట్. ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ 20 ఉన్నాయి. టైం 20 మినిట్స్. మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. మీకు టోటల్గా మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. సింపుల్గా రాయొచ్చు. అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ లాగిన్ అడ్రస్ ఫర్ జిఎస్టీ పోర్టల్? ఇక్కడ చూడండి, gst.gov.in, gst.gov.co.in, gst.got.in. సో మనకి ఫస్ట్ ఆప్షన్ www.gst.gov.in. తర్వాత కింద నెక్స్ట్, వెన్ వాజ్ జిఎస్టీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా? చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో చూడండి. మనకి ఇండియాలో జిఎస్టీ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేశారు? 1 జూలై 2017. చాలా సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్, ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ విల్ గెట్ ఫస్ట్ సెటప్ విత్ డాష్. యూనియన్ టెరిటరీ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఆర్ స్టేట్ ట్యాక్స్. చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ కూడా. మనకి చూడండి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ విల్ గెట్ ఫస్ట్ సెటప్ విత్. ఎవరు ఫస్ట్ సెటప్ చేస్తారు? ఓకే, ఇప్పుడు నీకు ఐటీసీ రావాలి అంటే మీరు పర్చేజ్ చేస్తారో సేల్ చేస్తారు? మీరు పర్చేజ్ కానీ సేల్స్ చేసినప్పుడు నీ అకౌంట్లో నీ జిఎస్టీ పోర్టల్లో ఎంత అమౌంట్ అనేది మనకు ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా? అంటే మ్యాక్సిమం మనకి ఏమొస్తుందమ్మా? ఎనీవన్? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సూపర్. నెక్స్ట్, అండర్ జిఎస్టీ రెజిమ్ రిజిస్టర్డ్ రిసీవర్ ఈజ్ నోన్ యాజ్ డాష్. కన్సైనరా, బయ్యరా, కన్సైనీనా, డీలరా? రిజిస్టర్ రిసీవర్ ఏమవుతాడు? ఓకే, రైట్. కన్సైనర్ అంటే ఎవరు? ఇచ్చేవాడు. తీసుకున్నాడు ఎవడు? కన్సైనీ. ఓకే, చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి. ఇన్ టాలీ ఫ్రేమ్, వాట్ ఆర్ ద 2 types ఆఫ్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఇన్ కంపెనీ జిఎస్టీ డీటెయిల్స్ స్క్రీన్? కాంపోజిషన్ అండ్ రెగ్యులర్. కొన్ని ఆన్సర్లు 2 కూడా ఉంటాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ఈ ఇన్వాయిసింగ్ సిస్టమ్ అలౌస్ టు వ్యాలిడేట్ బిజినెస్ టు బిజినెస్ అండ్ బిజినెస్ టు జీ? అంటే బిజినెస్ టు బిజినెస్ అంటే నాకు బిజినెస్ జిఎస్టీ నెంబర్ ఉంటుంది, నీకు బిజినెస్ జిఎస్టీ నెంబర్ ఉంటుంది. బిజినెస్ టు జీ అంటే గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్కి సంబంధించి అనమాట. ఓకే, ఇన్వాయిసెస్ ఎలక్ట్రానికల్లీ. ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ ప్రాసెసా, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ ప్యాసేజా, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ ప్రొసీడా, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టలా? ఓకే, దీన్ని మనం ఐఆర్పిలో 4 రకాలు ఇచ్చాడు. ఐఆర్పిలో కరెక్ట్ ఆన్సర్ ఏది? ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్. తర్వాత, వన్స్ ఆఫ్టర్ జనరేటింగ్
the username and password on the e-invoice sandbox portal. Which of the following option needs to be enabled in Tally Prime? మనకి ఆన్సర్ ఏమొస్తుంది? ఎనేబుల్ జిఎస్టీ, ఎనేబుల్ శాండ్బాక్స్ యాక్సెస్, ఎనేబుల్ ఈ-ఇన్వాయిస్, ఎనేబుల్ ఈవేబుల్. ఎనేబుల్ ఈ-ఇన్వాయిస్. శాండ్బాక్స్ కదా, ఈ-ఇన్వాయిస్ సంబంధించింది. శాండ్బాక్స్ అంటే ఏంటి? ప్రాక్టీస్ సర్వర్. ఓకే, ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద సేల్స్ ఇన్వాయిస్ అండర్ ద ఈ-ఇన్వాయిస్ డీటెయిల్స్ స్క్రీన్ అండర్ ద ప్లేస్ ఆఫ్ పార్టీ? బిల్ టు ప్లేస్, అక్నాలజ్మెంట్ డేట్, అక్నాలజ్మెంట్ నెంబర్, షిప్ టు ప్లేస్, ఐఆర్ఎం. అంటే ఒక కస్టమర్కి మనం స్టాక్ ఆర్ గూడ్స్ సేల్స్ చేసినప్పుడు వాటిలో కరెక్ట్గా ఉండాల్సిన మినిమం కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి? వాళ్ళ ప్లేస్ అనేది మ్యాండేటరీ. తర్వాత షిఫ్ట్ అంటే బిల్ టు షిఫ్ట్ అంటే అర్థం ఏంటి? ఒకటి మెయిన్ కంపెనీకి వెళ్తుంది, ఒక సబ్ కంపెనీకి వెళ్తుంది. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ జిఎస్టీ ట్యాక్స్ ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ ఈజ్ పేయబుల్ టు బి సెట్ అప్ అగైన్స్ట్ ద లయబిలిటీ? సెంట్రల్ ట్యాక్స్ ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ ఈజ్ పేయబుల్ టు బి సెట్ అప్ అంటే అదర్ స్టేట్ నుంచి మనం పర్చేజ్ చేసినప్పుడు ఇక్కడ ఏం ట్యాక్స్ తీసుకుంటాం? ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ప్లస్ సెంట్రల్ ట్యాక్సా, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ప్లస్ స్టేట్ ట్యాక్సా, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ సెంట్రల్ అండ్ స్టేటా, సెంట్రల్ ట్యాక్స్ అండ్ స్టేట్ ట్యాక్సా? ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అండ్ స్టేట్ ట్యాక్స్. సెంట్రల్ ట్యాక్స్. సెంట్రల్ ట్యాక్స్. Under GST regime, the amount payable by a taxable persons will be debited to an. ఏమొస్తుంది మనకి? ఎలక్ట్రానిక్ ట్యాక్స్ లయబిలిటీ లెడ్జరా, ఎలక్ట్రానిక్ వెయిట్ లెడ్జరా, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జరా, ఎలక్ట్రానిక్ సస్పెన్స్ లెడ్జరా? మనము లయబిలిటీ పే చేయాలి కదా, అప్పుడు మనకి ఏమొస్తుంది? అమౌంట్ పేయబుల్ బై ఎ ట్యాక్సబుల్ పర్సన్ విల్ బి డెబిటెడ్ టు యాన్. మనం కట్టాలి కదా అలా గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది, అది మనకు లయబిలిటీలో ఎలక్ట్రానిక్ ఉంటుంది. ట్యాక్స్ లయబిలిటీ లయబిలిటీ ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ టాలీ ప్రైమ్ విల్ సర్చ్ ట్యాక్స్ రేట్ ఫస్ట్ అట్ ద డాష్ వెన్ ద ట్యాక్స్ రేట్ ఈస్ డిఫైన్డ్ అట్ మల్టిపుల్ లెవెల్స్. కంపెనీ లెవెల్, అకౌంటింగ్ లెడ్జర్ లెవెల్, ట్రాన్సాక్షన్ లెవెల్, గ్రూప్ లెవెల్. అంటే ట్యాక్స్ మనం ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు? కంపెనీ కోడ్ లెవెల్లో, లెడ్జర్ లెవెల్లో, గ్రూప్ లెవెల్లో, ట్రాన్సాక్షన్ లెవెల్లో కూడా ఇవ్వచ్చు అని చూపిస్తుంది. మనం ఎక్కడ ఇస్తాం ట్యాక్స్ అనేది? ఎక్కడ చూస్తాం? మల్టిపుల్ లెవెల్స్లో ఎక్కడ చెక్ చేస్తాం? ఒక ఎంట్రీ పాస్ చేసిన తర్వాత ఆ ఎంట్రీని ఎక్కడ చెక్ చేస్తాం? అకౌంటింగ్ గ్రూప్. కంపెనీ లెవెల్స్. అకౌంటింగ్ గ్రూప్ లెవెల్. లెడ్జర్ లెవెల్. ఒకరేనా కరెక్ట్ ఆన్సర్? ఇప్పుడు ఒక పర్చేజ్ ఇన్వాయిస్ కానీ సేల్స్ ఇన్వాయిస్ కానీ ఎంటర్ చేస్తారు. చేసినప్పుడు అక్కడే మనం ట్యాక్స్ చూసుకుంటాం. అంటే ఏ లెవెల్ అది? ట్రాన్సాక్షన్స్ లెవెల్. ట్రాన్సాక్షన్ లెవెల్. లెవెల్. The e-invoice sandbox system allows only a dash to experience e-invoicing using Tally Prime. ఇక్కడ బిజినెస్ హూస్ టర్న్ ఓవర్ ఎక్సిడ్స్ 30 crores, లైసెన్స్ హోల్డర్ ఆఫ్ Tally Prime, GST registered లైసెన్స్ హోల్డర్ dealer ఆఫ్ టాలీ ప్రైమ్. and non-GST dealer లైసెన్స్ హోల్డర్ ఆఫ్ టాలీ ప్రైమ్ సార్. to experience e-invoicing using Tally Prime. లైసెన్స్ హోల్డర్ ఆఫ్ Tally Prime. ఎస్ సార్.
Invoice envelope system allows only a task to experience invoice. License holder of Telegram. ఓకే, ఐ థింక్ జిఎస్టీ వస్తుంది అనుకున్నా. ఓకే చూద్దాం, మీరే చెప్పారు కదా మిస్ మ్యాచ్ వస్తుందని చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఐఆర్పి? దీంట్లో 2-3 ఆన్సర్స్ కూడా కరెక్ట్ గా ఉంటాయి. డూప్లికేషన్ ఆఫ్ ఐఆర్ఎన్ and sending invoices only to supplier, generating invoice reference number, generating QR code, signing invoices manually, validating IRN. దీంట్లో ఆన్సర్స్ ఏమేమి కరెక్ట్గా వస్తాయి? వాలిడేషన్ ఐఆర్ఎన్, జనరేటింగ్ ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్ ఐఆర్ఎన్. 4-5 క్వశ్చన్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. నాట్ తర్వాత which of the following are the correct statements related to invoice in TallyPrint? Once the transactions are recorded, it is not possible to generate e-invoice. We can export bulk invoices in one go. Flexibility to Yes, sir, generate yes, a sir. single invoice. We can export only single invoice for e-invoicing. Without e-way bill, we cannot generate e-invoice. E-invoice is generated only for imported answers. We can export bulk invoices in one go, sir. 2-3 ఆన్సర్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. ఇంకా ఓకే, ఈ ఇన్వాయిస్ జనరేటెడ్ ఓన్లీ ఫర్ ఇంపోర్టెడ్. అక్కడ లేదు కదా ఇంపోర్టెడ్. By clicking which of the following option in e-way bill import, e-way bill details can be updated in TallyPrint. Change view, consolidate, updated details, e-way bill report. E-way bill reports. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ స్టాక్ వెళ్తుంది, దానిలో సడన్ గా వెహికల్ చిరిగిపోయింది. అప్పుడు ఆ వెహికల్ యొక్క డీటెయిల్స్ మనం ఏం చేయాలి? అప్డేట్ చేయాలి. అప్డేటెడ్ డీటెయిల్స్ అప్డేట్ ఆ వెహికల్ అనే స్టాక్ ని వేరే వెహికల్లోకి మార్చాలి, అంటే అప్డేట్ చేయాలి. నరేష్ ట్రేడింగ్ లిమిటెడ్ is located in Karnataka, supplies goods to Nagaraj Trading Limited is based on Tamil Nadu. So is the given statement which is place of supply? Integrated. ఇండికేట్ సార్. ఏది వస్తుంది మనకి? రెండు మూడు ఆన్సర్స్ కూడా కరెక్ట్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ సార్ తమిళనాడు, సార్ తమిళనాడు. అదర్ స్టేట్ టు అదర్ స్టేట్ కదా, తమిళనాడు వేరు కర్ణాటక వేరు, అంటే ఐజిఎస్టీ. విచ్ లొకేటెడ్ అన్నారు సార్, స్టేట్ అడిగారు సార్. బ్యాక్ రావాలంటే ప్రివ్యూ. ఏది? నరేష్ లొకేటెడ్ కర్ణాటక. ప్లేస్ అడిగారు సార్, ప్లేస్ ఆఫ్ సప్లై కర్ణాటకనా? తమిళనాడు. తమిళనాడు సార్. విచ్ ప్లేస్ టు సప్లై అంటే కర్ణాటక సార్. సార్ అది కంపెనీ కర్ణాటకలో ఉంది సార్, తమిళనాడుకు సప్లై చేస్తారు. తమిళనాడు సార్, సప్లై ఒరేసారి ఆడతాను. కర్ణాటక వస్తుంది, తమిళనాడు కదా. సప్లై చేస్తే కర్ణాటక కదా. ఓకే, నెక్స్ట్. From which of the following master creations screen new voucher number series can be created in TallyPrint? Master creation screen voucher number series can be created in groups or ledger or stock item voucher type. voucher type లో క్రియేట్ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్
What is the validity of e-way bill if the distance between the location of supplier and the place of supply is 150 kilometers in case of regular vehicle? ఒక రోజుగా మనం ఎక్స్ట్రా పెంచుకునేది అంటే ఒక డేకి ఎన్ని కిలోమీటర్లు పెంచుకుంటాం? యాక్చువల్గా 1 డేకి 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ మనము పెంచాల్సి వస్తే 1 డేకి ఎన్ని కిలోమీటర్స్ పెంచొచ్చు? 1 డేకి అడిషనల్ 200 ఇంకా 400 అవుతుంది. 1 డేకి 200 అంటే ఇంకో 1 డే పెంచితే 400 కదా సార్. ఇక 2 డేస్కా 1 వీక్కా 2 వీక్స్కా 1 డేకా ఇచ్చింది? 1 week. 1 day, sir. 1 day. 1 day. What is 1 the day. validity of e-way bill if the distance between the location of supplier and the place of supply is 150 kilometers in case of regular vehicle? ఒక రోజుకి 200 ఉన్నప్పుడు ఇక్కడ 150నే కదా ఇచ్చింది, అంటే 1 డే కదా అవును సార్, వస్తుంది. 1 day, sir. 150 బిలోలో ఉంది కదా, అలానే లేదు కదా. Dash is a reconciliation report automatically generated from SLR GSTR 1. 3B, GSTR 2B, 2B, sir. 2B, 2A, GSTR 1. 2B, sir. 2B నా? 2B నా 2A నా? Sir, I think 2B, sir. సో తర్వాత నెక్స్ట్, విచ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ డీలర్ హ్యాస్ టు పే 1% ట్యాక్స్ రేట్ అండర్ జిఎస్టీ కంపోజిషన్ స్కీమ్? ఎవరు వస్తారు కాంపోజిషన్ కింద 1% మాత్రం పే చేసేవాళ్ళు? ఎంతమంది వస్తారు? ఓన్లీ 1% పే చేసేవాళ్ళు. 2 ఆన్సర్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. మ్యానుఫ్యాక్చరర్, ఇంకా మిగతా వాళ్ళలో ఎవరు ఉంటారు? A taxable person. ట్రేడర్. ఇలా 20 ఆన్సర్స్ మీరు చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బ్యాక్ రావాలంటే లెఫ్ట్ సైడ్లో ప్రివ్యూ ఉంటుంది, ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. క్యాలిక్యులేటర్ ఆన్ చేసుకోవాలంటే క్యాలిక్యులేటర్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇలా జిఎస్టీ మీద 3 టెస్టులు ఉంటాయి, టీడీఎస్ మీద 3 టెస్టులు ఉంటాయి, మల్టిపుల్ లైక్ టెక్నికల్ పాయింట్స్ మీద 3 టెస్టులు ఉంటాయి. మ్యాక్సిమం నీకు 600+ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా మీరు చూడవచ్చు. పైన ఫినిష్ టెస్ట్, ఎస్ ఫినిష్ టెస్ట్. ఓకే, టోటల్ క్వశ్చన్స్ 20, టోటల్ స్కోర్ 17. మనకి కలర్స్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు వీటిని మీరు ఓపెన్ చేసుకుని ఏ మిస్టేక్స్ వెళ్ళాయో చూసుకోవచ్చు. మనం కరెక్ట్ ఆన్సర్స్ కరెక్ట్గా చూపిస్తుంది. ఇలా ఈచ్ వన్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఈచ్ వన్ ఓపెన్ చేసుకుని వీటిని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. రేపు ఎవరైతే లైసెన్స్ సర్టిఫికేషన్ తీసుకున్నారో ఫైనల్ ఎగ్జామ్కి మీరు ఇవన్నీ చేసుకున్నారంటే ఫైనల్ ఎగ్జామ్కి ఈజీ అవుతుంది. ఫైనల్ ఎగ్జామ్ లింక్ నేను ఇస్తాను. ఇలా ఈచ్ వన్ ఓపెన్ చేసుకుని వీటిని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మనం మిస్టేక్ చేసింది కూడా చూడవచ్చు. ఆన్సర్ తమిళనాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి తమిళనాడు, బట్ మనం కర్ణాటక ఇచ్చాం, అది మిస్టేక్ చూపిస్తుంది.
ఇలా అన్నీ మనం చూసుకోవచ్చు. ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి క్యాస్ట్, సేవ్ అండ్ షేర్, సేవ్ పేజ్, ఏదైనా ఒక ఫోల్డర్లో మీరు డేటాని సేవ్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ మీద ఇచ్చాను సేవ్. డెస్క్టాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చిందా టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 మాక్ టెస్ట్. ఓకే, మీరు టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ బ్యాక్ రావచ్చు, లేదంటే రిఫ్రెష్ చేయొచ్చు. ఇది వన్స్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాదు. అక్కడ ఒక టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూసారా 85%. నెక్స్ట్ అటెంప్ట్ 2. అట్లా మీకు ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్లో కూడా వస్తాయి. ఇక్కడ 3 టెస్టులు ఉంటాయి టీడీఎస్ మీద. ఇలా మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకుంటే 600+ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. బ్యాక్ ఇక్కడ జాబ్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు కోల్కతా ఇండోర్ వేకెన్సీస్ 250, 30 జూన్ ఈరోజు అప్డేట్ చేశారు. టెలిపర్ఫార్మెన్స్, కాన్సెంట్రిక్స్, హర్యానా, గుజరాత్, న్యూఢిల్లీ. ఇలా మీరు సెర్చ్ చేసుకుంటే ఏ డెస్ట్ అయినా వస్తాయి. ఇక్కడ సెర్చింగ్లో హైదరాబాద్. హైదరాబాద్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తాయి. 2 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్, వ్యూ డీటెయిల్స్, హైదరాబాద్, తెలంగాణ. డిస్క్రిప్షన్, శాలరీ, ఎక్స్పీరియన్స్, కంపెనీ నేమ్, జూనియర్ అకౌంటెంట్ అన్ని ఇక్కడ క్లియర్గా చూపిస్తారు. మీకు ఏమేమి తెలిసి ఉండాలి, శాలరీ ఎంత ఇస్తారు, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఫుల్ టైమా, ఇమీడియట్ జాయినింగ్గా, మీకు ఏమేమి స్కిల్స్ వచ్చి ఉండాలి, డిస్క్రిప్షన్, అప్లై నౌ. అక్కడ చూడండి, యూ విల్ బి ఎలిజిబుల్ టు అప్లై ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ సర్టిఫికేషన్. కోర్స్ అయిన తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత మేము సర్టిఫికేషన్ ఇస్తాం కదా. ఓకే, సో ఆ సర్టిఫికేషన్ మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఫీమేల్ అకౌంటెంట్, హెచ్ఆర్ అసిస్టెంట్, ఓకే, ఇవన్నీ ఉంటాయి. సార్ మీరు ఇచ్చే సర్టిఫికేట్ అప్లోడ్ చేసేసారు కదా? అవును, మేము టాలీ ఇస్తాం కదా, మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత టాలీ సర్టిఫికేషన్ ఇస్తాం. అది ఇక్కడ మీరు అప్లై చేయాలి. అది ఇస్తేనే మీకు కాల్ బ్యాక్ చేస్తారు ఎంప్లాయర్స్. సైన్ అవుట్. ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ మామూలుగా? ఇప్పుడు మన సర్టిఫికేట్ తీసుకుంటే కోర్స్ అయిపోయిన తర్వాత. ఓకే, ఇప్పుడు మీకు సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు సర్టిఫికేషన్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు మీరు చూసుకోవాలనుకుంటే. ఇది ఒరిజినల్ సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది, డైరెక్ట్ టాలీ కంపెనీ. ఈ సర్టిఫికేషన్ నెంబర్ మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు. Ctrl+C కాపీ. ఇదే పోర్టల్లోనే
వెరిఫై సర్టిఫికేట్ నెంబర్ ఇస్తే వెరిఫై చేసుకుంటే మీరు క్లియర్గా వచ్చేస్తుంది. అంది వెంకట సాయి సర్టిఫికేషన్ నెంబర్, పేరెంట్ నేమ్, ప్రైమ్ విలేజ్ 6.0, లెవెల్ 3 A+ గ్రేడ్. ఇక్కడ A+, AB 75 అబోవ్ వస్తే A+ గ్రేడ్, 60 to 75 మధ్యలో వస్తే A గ్రేడ్, 36 to 60 మధ్యలో వస్తే B గ్రేడ్, 36 కంటే తక్కువ వస్తే ఫెయిల్, సర్టిఫికేషన్ జనరేట్ అవ్వదు. సర్టిఫికేషన్ మా పోర్టల్లో జనరేట్ అవుతుంది. మేము డౌన్లోడ్ చేసి మీకు వాట్సాప్ చేస్తాం. అక్కడ మీ ఏరియాలో ఒక 10 రూపీస్ ఇచ్చి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. డిజిటల్ సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. ఇలా ఫైనల్ ఎగ్జామ్ లింక్ మేము ఇస్తాం. మీ కోర్స్ అయిపోయిన తర్వాత 45 days కోర్స్ అయిన తర్వాత ఎవరైతే మన దగ్గర సర్టిఫికేషన్ తీసుకుని ఉంటారో వాళ్ళకు ఫైనల్ ఎగ్జామ్ లింక్ నేను ఇస్తాను. 1 hour టైం ఉంటుంది. 60 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ కూడా మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. ఓకే, 60 క్వశ్చన్స్ 1 hour అంటే 60 minutesకి 60 క్వశ్చన్స్. ఆఫ్టర్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు నాకు మెసేజ్ చేయాలి, సార్ ఎగ్జామ్ కంప్లీటెడ్. నాకు మెసేజ్ చేస్తే మా పోర్టల్లో మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా మాకు తెలుస్తుంది. అప్పుడు మేము డౌన్లోడ్ చేసి మీకు త్రూ వాట్సాప్ కానీ మెయిల్ కానీ చేస్తాం. అది మీరు కలర్ ప్రింట్ తీసుకోవాలి. గ్లోబల్ సర్టిఫికేషన్, డిజిటల్ సర్టిఫికేషన్, టాలీ కంపెనీది ఇలా ఉంటుంది, లేటెస్ట్ మోడల్. ఇవి టాలీ కంపెనీ సర్టిఫికేషన్ యొక్క డీటెయిల్స్, సర్టిఫికేషన్ డీటెయిల్స్. నేను ఫైనల్గా కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ చెప్తాను, మీ లైఫ్లో ఒకే ఒకసారి మీరు టాలీ కోర్స్ నేర్చుకుంటారు, ఒకే ఒకసారి సర్టిఫికేషన్ తీసుకుంటారు. బట్ ఈ సర్టిఫికేషన్ అయితే అందరికీ 100% యూజ్ అవుతుంది. మీరు అబ్రాడ్స్కి వెళ్ళినా, లోకల్గా మీరు ఏదైనా కార్పొరేట్ కంపెనీలకు వెళ్ళినా, నార్మల్ సర్టిఫికేషన్కి టాలీ కంపెనీ సర్టిఫికేషన్కి డిఫరెన్స్ ఐడెంటిఫై చేస్తారు. ఇదైతే నేనైతే కన్ఫామ్గా చెప్పగలను. యాజ్ యువర్ విష్, ఎయిదర్ యూ విల్ బి సర్టిఫైడ్ ఆర్ నాట్ అనేది మీ చాయిస్. ఓకేనా, ఎవరికి కూడా ట్రబుల్ అయితే నేను చేయను. ఇప్పుడు చాలామంది తీసుకున్నారు ఈ బ్యాచ్లో. మిగతా వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే టుమారో, డే ఆఫ్టర్ టుమారో యూ కెన్ కాల్ ఫర్ సర్టిఫికేషన్. మేడానికి కాల్ చేసి మీరు సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. LMS పోర్టల్ లైఫ్ టైం యాక్సెస్ ఇస్తారు, లైఫ్ టైం యాక్సెస్. సో మీరు కోర్స్ కూడా ఒకసారి నేర్చుకుంటున్నారు, సర్టిఫికేషన్ కూడా ఒకసారి తీసుకుంటున్నారు. 100% మీరు టాలీ మీద వర్క్ చేసిన రోజులు ఈ సర్టిఫికేషన్ మీకు ఉపయోగపడుతుంది. అదైతే నేను అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ సినారియో ప్రకారంగా రెజ్యూమ్లో టాలీ నేర్చుకున్నాను, టాలీ నాకు వచ్చు అంటే 50% జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా, ఈవెన్ విలేజ్ లెవెల్ అయినా టౌన్ లెవెల్ అయినా ప్రతి చోట టాలీ సాఫ్ట్వేర్ అవసరం ఉంటుంది. ఇన్స్టలేషన్ చేసుకుంటారు, వాళ్ళ అకౌంట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. మినిమం నీ రెజ్యూమ్లో టాలీ ఉంది అంటే చాలు, నీకు మినిమం 10-15 వేలతో టౌన్ లెవెల్లోనే శాలరీస్ ఇస్తారు. అదైతే నేను కన్ఫామ్గా చెప్పగలను. సో ఎందుకు స్టార్టింగ్లోనే తీసుకోవాలంటే, ఇలా తీసుకోవడం వల్ల స్టార్టింగ్లోనే మీరు మాక్ టెస్టులు రాస్తారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసుకుంటారు. ప్రజెంట్ మార్కెట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో లైవ్లో చూస్తారు. మీరు ఎండ్ ఆఫ్ ది డే తర్వాత తీసుకుంటే కోర్స్ తర్వాత, సో తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు, రాయకపోవచ్చు, ఉంటాయిలే పడి ఉంటాయిలే, టైం ఉన్నప్పుడు రాద్దాంలే అనే ఫీలింగ్లో చాలామంది వెళ్ళిపోతారు. కొందరు ఈ కోర్సులో మనకి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు. బట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడే తీసుకుంటే చాలా వరకు బెటర్ అవుతుంది. అదైతే నేను మీకు చెప్పగలుగుతాను.